హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 'భక్త మహాశయులకు విజ్ఞప్తి' అనే మూవీ గురించి తెలుసుకుందాం. ఈ సంక్రాంతికి నేను చూసిన సినిమాలు ఇదొక చెత్త సినిమా అని చెప్పుకోవాలి. రవితేజ, ఆసికా రంగనాథ్, డింపుల్ హయాతి మూవీని ఎలా నడిపారంటే వీళ్ళ చుట్టే తిప్పుకుంటూ తిరిగారు. వెన్నెల కిషోర్ వీళ్ళ చుట్టే తిప్పుకుంటూ తిరిగారు. అసలు ఎందుకు వీళ్ళ చుట్టే తిప్పారనేది అస్సలు అర్థం కావట్లేదు. ఆ స్టోరీ అక్కడిక్కడే కాన్ఫ్లిక్ట్ పెట్టేటప్పుడు కాన్ఫ్లిక్ట్లో సీరియస్నెస్ ఉండాలి. అందులో అది మూవ్ అవ్వాలి. అందులో మనం కూడా ఏం జరుగుతుందని ఇంట్రెస్టింగ్గా చూడాలి. కానీ అలాంటి పాయింటే ఎక్కడ రన్ చేయలేదు. కిషోర్ తిరుమల లాంటి డైరెక్టర్లలో నేను ఇంత వీక్ సినిమా నేనైతే చూడలేదు. కిషోర్ తిరుమల దేవిశ్రీ కాంబినేషన్, నేను శైలజ ఉన్నది ఒక్కటే జిందగీ, అసలు ఆ కాంబినేషన్, ఆ మ్యూజిక్ వేరే లెవెల్ ఉన్నది. కానీ ఇక్కడ అసలు ఏమీ ఆ సాంగ్స్ అలానే వెళ్ళిపోయాయి. ఆ సినిమాలో ఎనర్జీ ఎలా అయిపోయింది. హీరోయిన్ మీద మేము చూస్తుంటే హీరోయిన్ మీద హీరోయిన్ల నడుములు అందాలు చూడడానికి తప్ప మిగతా ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టోరీ మీద ఇంట్రెస్ట్ లేకుండా పోయింది అనిపించింది. సినిమా ట్రైలరే చాలా బెటర్గా ఉంది సినిమా కంటే. ఏదో ఒక వాళ్ళ కంపెనీ డీల్ కోసం స్పెయిన్ వెళ్ళి అక్కడ ఆ అమ్మాయితో బెడ్ షేర్ చేసుకొని మళ్ళీ ఇండియాకు తిరిగి వచ్చి వాళ్ళ పిల్లం చాలా పొసెసివ్నెస్, మా మూడు రాముడు అనుకుండే ఆ పిల్లంకి తెలియకుండా అక్కడ నుంచి వచ్చిన అమ్మాయి మేనేజ్ చేసే చిన్న కాన్సెప్ట్ పరంగా ఇవి ఆల్మోస్ట్ మనం ఇంట్లో ఇల్లాలు వంటింటో ప్రియురాలు ఇలాంటి సినిమాలు చూసే ఉంటాం. కానీ దాంట్లో ఉండే ఎమోషన్ మధ్యలో ఆ పాపకు వీళ్ళకు పిల్లోళ్ళు పుట్టకపోవడం ఇలాంటివి యాడ్ చేసి ఎప్పుడు వీళ్ళిద్దరి మధ్యనే తిరగకపోవడం ఇటు పక్కన అలాంటివి ఉన్నాయి. ఇటు పక్క అసలు వాళ్ళు స్టార్టింగ్ బేస్ స్టేజ్లోనే నాకేదో కొంచెం స్ట్రెస్ ఎక్కువయ్యి నీతో కమిట్ అయిపోయినా, నాకు చాలామంది బ్యాడ్ బాయ్ ఫ్రెండ్స్ ఉండడం వల్ల ఇది జస్ట్ మర్చిపో అన్న అమ్మాయి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకు వాడిని ఎంత టార్చర్ చేస్తుందో నాకు అర్థం కాదు. అతనికి పెళ్ళయింది అంటే ఎందుకు టార్చర్ చేసి అట్లా అయిపోతుందో అర్థం కాదు. ఆ పిల్లానికి తెలియకుండా మేనేజ్ చేసే స్కీమ్స్ కానీ ఏమీ అసలు ఎక్కడ మనకు చిన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా అనిపించదు. ఒక్క సీన్ అంటే ఒక్క సీన్, ఈ సీన్ బాగా ఎక్సైటెడ్గా ఉంది, ఫన్నీగా ఉంది అని. అసలు ఇంకా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్లో ఆ సత్య పర్ఫార్మెన్స్, ఆ యాక్టింగే ఫెంటాస్టిక్ అనిపించదు. ఇంకొంచెం సేపు సత్యాన్ని పెట్టి రన్ చేసి ఉంటే ఇంకా బాగుండేమో అనిపించింది. వెన్నెల కిషోర్ను వాడుకోరు. అసలు ఎందుకు ఆ సీన్లు ఉంటాయో అర్థం కాదు. నిజానికి యాక్టింగ్ లేదా నిజంగా రవితేజ దగ్గర అనిపిస్తుంది. ఆ హీరోయిన్ డింపుల్ హయాతిని పెట్టిండు. అసలు ఆ హీరోయిన్ ఎందుకు వాడుకోరు, జస్ట్ శారీ కట్టుకుని వాళ్ళ వైఫ్ అన్నట్టుగా తిరుగుతాను. దానికి డింపుల్ హయాతి ఎందుకు ఉపయోగపడిందో నాకు అర్థం కాదు. ఒక పొసెసివ్ క్యారెక్టర్కు డింపుల్ హయాతి రావాల్సిన అవసరం లేదు. అక్కడ యాక్టింగ్ అఫ్కోర్స్ యాక్టింగ్ రాదనుకో, యాక్టింగ్ సో ఆసికా రంగనాథ్ మీదనే ఎంత తిప్పి స్టోరీ మొత్తం తిప్పారు.
సరే అక్కడన్నా ఏమన్నా యాక్టింగ్ ఇచ్చారంటే అందం మీద ఫోకస్ చేసి అందం మీద ఫోకస్ చేసి ఆ డ్రెస్సులతో మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. అక్కడ కాన్ఫ్లిక్ట్ ఎక్కడ? కనీసం ఫన్ కాన్ఫ్లిక్ట్ అంటే పోనీలే ఫన్ అన్న నడిపారా? అది నడపలేదు. ఎందుకు ఉంటుందో సునీల్ లాంటి క్యారెక్టర్ సునీల్ని పెట్టారు. ఉమ్, ఎందుకు ఈ క్యారెక్టర్లందరినీ ఎందుకు వాడుకోరో అర్థం కాదు. సునీల్ ఫ్లాష్ బ్యాక్ చాలా బెటర్గా ఉంటుంది, అంతగా రన్ అవుతుంది. ఇప్పటి వరకు చూడనట్లయితే ఒకసారి ట్రై